నమస్తే. పవన్ కోసం ఒకరు, కూటమి కోసం మరొకరు. ఆ ఇద్దరు నేతలకు న్యాయం జరిగేనా? రాజకీయాల్లో త్యాగాలకు విలువుంటుందా? పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు దక్కుతుందా అంటే ప్రస్తుత ఏపీ రాజకీయాలను చూస్తే అవుననే అనాలి. కానీ ఆ ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతల పరిస్థితి చూస్తే మాత్రం అభిమానుల్లో ఎక్కడో చిన్న అనుమానం, ఇంకెక్కడో పెద్ద ఆవేదన. 2024 ఎన్నికల్లో కూటమి విజయం కోసం అహర్నిశలు శ్రమించిన ఆ ఇద్దరు ఉద్దండులు పదవుల పందేరంలో మాత్రం వెనకబడ్డారా? అధిష్టానం వారిని సైడ్ చేసిందా, లేక దీని వెనుక బాబు గారి భారీ మాస్టర్ ప్లాన్ ఏదైనా ఉందా? తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు నామినేటెడ్ పదవులు భర్తీ జరిగినా, పెద్దల సభకు ఎన్నికలు జరిగినా ప్రధానంగా వినిపించే పేర్లు రెండు. వారే వంగవీటి రాధాకృష్ణ, పిఠాపురం వర్మ. ఈ రోజు వీడియోలో వీరికి పదవులు ఎందుకు దక్కలేదు, భవిష్యత్తులో వీరికి ఉన్న అవకాశాలు ఏంటి అన్న ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. ముందుగా వంగవీటి రాధాకృష్ణ విషయానికి వద్దాం. 2024 ఎన్నికల్లో ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి బరిలోకి దిగాలని భావించారు. కానీ కూటమి పొత్తుల నేపథ్యంలో సీనియర్ నేత బోండా ఉమ్మకు ఆ టికెట్ దక్కింది. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి రాధా సైలెంట్ అయ్యారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక రాధాకు ఎమ్మెల్సీ లేదా తగిన ప్రాధాన్యం ఉన్న పదవి గ్యారంటీ అని అధిష్టానం హామీ ఇచ్చింది. కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 1/2 డజన్కు పైగా ఎమ్మెల్సీ పదవులు భర్తీ అయ్యాయి. కానీ అందులో రాధా పేరు లేదు. కనీసం టీడీపీకి దక్కిన 3 రాజ్యసభ స్థానాల్లో ఆయన అవకాశం దక్కుతుందని ఆశపడ్డారు. కానీ ఏ దశలోనూ ఆయన ప్రస్తావన రాలేదు. దీంతో మంత్రి పదవి స్థాయిని ఆశించిన రాధా అనుచరులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇక అదే సీన్ పిఠాపురంలో రిపీట్ అయింది. ఎస్విఎస్ఎన్ వర్మ 2024లో పిఠాపురం నుంచి ఖచ్చితంగా గెలవాలని పక్కా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. కానీ తీరా ఎన్నికల సమయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడంతో వర్మ తన సీట్ను త్యాగం చేయాల్సి వచ్చింది. పవన్ విజయానికి వర్మ వెన్నుముక్కలా నిలబడ్డారు. దీనికి బహుమతిగా వర్మకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని పెద్దలు ప్రామిస్ చేశారు. కానీ ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్. ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని నాగబాబుకు ఇవ్వడం వర్మ వర్గీయులను కలిచివేసింది. దానికి తోడు ఇటీవల వర్మని పిఠాపురం ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా తప్పించడం వారి ఆవేదనకు ఆజ్యం పోసింది. అయితే ఇక్కడే అసలైన క్లైమాక్స్ ఉంది. ఈ ఇద్దరు నేతలు సైడ్ అయిపోయారనుకుంటే పొరపాటే. కూటమి అధికారంలోకి వచ్చి కేవలం 2 ఏళ్లు మాత్రమే అయింది. టీడీపీ అధిష్టానం వీరి త్యాగాలను అస్సలు మర్చిపోదు. రాబోయే 2027లో ఏపీలో ఏకంగా 18 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఆ 18 సీట్లలో ఒక సీటు వంగవీటి రాధాకు, మరో సీటు ఖచ్చితంగా పిఠాపురం వర్మకు రిజర్వ్ చేసి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ నడుస్తుంది. పార్టీ కష్టకాలంలో అండగా నిలబడి కూటమి విజయంలో కీ రోల్ ప్లే చేసిన ఈ ఫైర్ బ్రాండ్స్ కు 2027లో రాజయోగం పట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇందులే మంచి కాలం ముందున అన్నట్లు ఈ ఇద్దరు నేతలు వారి అనుచరులు ప్రస్తుతానికి కాస్త ఓపిక పట్టక తప్పదు. మరి 2027లో వీరికి అధిష్టానం ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మీరు భావిస్తున్నారా? పిఠాపురం వర్మల రాజకీయ భవిష్యత్తుపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.